గడిచిన 16 మాసాలుగా మనకు సరిగ్గా వర్షాలే వల్ల ఏ రోజైతే చంద్రబాబు నాయుడు ప్రాజెక్టుల సందర్శన పేరుతో ప్రాజెక్టులు తిరిగాడో ఆ రోజు నుంచి వర్షాలు పడ్డం ఆగిపోయింది రాయలసీమ ప్రాంతంలో. వర్షాలు లేవు. అటువంటి తీవ్రమైన గడ్డు పరిస్థితుల్లో కూడా మనం ఇవాళ రైతులకు తాగునీటికి ఏ ఇబ్బంది లేకుండా నీరు ఇవ్వగలుగుతా ఉన్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు గండికోటలో పెట్టిన 27 టీఎంసీల వల్ల, సిబిఆర్లో పెట్టిన 10 టీఎంసీల వల్ల, పైడిపాలెంలో పెట్టిన 6 టీఎంసీల వల్ల మనం నీరు సమృద్ధిగా రైతులకు కానీ తాగునీటి కానీ ఇవ్వగలుగుతా ఉన్నామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను. డ్వాక్రా రుణమాఫీ, రైతు రుణమాఫీ పూర్తిగా చేస్తా అన్నారు. మన అధికారంలోకి వచ్చినాక ఆ రోజు కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమే 2014లో కలిసి పోటీ చేసి ఈ హామీలన్నీ ఇచ్చి అధికారంలోకి వచ్చినారే. అధికారంలోకి వచ్చినాక ఇచ్చిన ప్రతి హామీని విస్మరించారు. ఏ ఒక్క హామీ అమలు చేయగా డ్వాక్రా మహిళలను, రైతులను, ప్రతి ఒక్కరిని, నిరుద్యోగులను ప్రతి ఒక్కరిని నమ్మించి మోసం చేశారు. ఆ రోజు కూటమితో వచ్చినా, ఎల్లో మీడియాతో వచ్చినా ఇంకా ధైర్యం సరిపోలే. ఏం చేస్తాడు? మళ్ళీ 2014 తరహాలోనే ఇష్టం వచ్చినట్టు హామీలు, అబద్ధాలతో కూడిన మరి మేనిఫెస్టో ఇస్తా ఉన్నారు. మరి అయినా ధైర్యం సరిపోవడం లే. కూటమితో వచ్చినా, అబద్ధాలతో కూడిన మేనిఫెస్టో ఇచ్చినా, ఏ రకంగా చేసినా, ఎల్లో మీడియాతో విష ప్రచారం చేసినా, ఏ రకంగా చేసినా ధైర్యం సరిపోవడం లే. అటువైపు ఆయన కుట్రలో భాగస్వామ్యం చేశాడు, పావులు చేశాడు. మరి ఏ స్థాయికైనా ఆయన దిగజారుతాడు చంద్రబాబు నాయుడు గారు. నిజంగా ఎంత ద్వేషంతో మాట్లాడుతూ ఉన్నారు, ఎంత ఓర్వలేనితనంతో మాట్లాడుతూ ఉన్నారు మీరంతా కూడా గమనిస్తూ ఉన్నారు, మీరంతా చూస్తూ ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. మీకు తెలుసు, ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు మీరంతా కూడా అవినాష్ రెడ్డి ఎటువంటి వాడు, భాస్కర్ రెడ్డి, మా నాన్న భాస్కర్ రెడ్డి గారు ఎటువంటి వారు నాకంటే మీకు చాలా బాగా తెలుసు. 40 సంవత్సరాలుగా మీరు నాన్నని చూసినారు, 15 సంవత్సరాలు నన్ను చూస్తూ ఉన్నారు. నా స్వభావం ఏంటి, నా నైజం ఏంటి నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు మీకు. ఎందుకంటే మీకు నా గురించి బాగా తెలుసు కాబట్టి, నాన్న గురించి మీకు బాగా తెలుసు కాబట్టి కేవలం మమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఏ ఇబ్బంది అయినా గడిచిన 3 ఏళ్ళుగా ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో నేను నిత్యం ప్రజల్లోనే ఉన్నా, నిత్యం కార్యకర్తలోనే ఉన్నా. ఇప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు ఇంకా మీ కుట్రలకు పదులు పెట్టారు. పెట్టండి, ఎన్ని కుట్రలు చేస్తారో చేయండి, ఏం చేస్తారో చేయండి. నేను మాత్రం ఏ తప్పు చేయలేదు. ఇదే ఆత్మవిశ్వాసంతో, ఇదే ధైర్యంతో కార్యకర్తల్లో ఉంటా. నా కంటంలో ఊపిరినంత వరకు నా కార్యకర్తలకు, ప్రజానికానికి అండగా ఉంటా, అందుబాటులో ఉంటానని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈ సమావేశాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎల్లవేళ జగనన్న నేను మీకు అండదండగా ఉంటానని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ